నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డికి హిట్లర్ తుగ్లక్ లక్షణాలు. ఎల్ఎండి రిజర్వాయర్ ను పరిశీలించిన మాజీ మంత్రి కేటీఆర్. ప్రజావానికి కొనసాగిన ఫిర్యాదుల వెల్లువ. పలు ప్రాంతాల నుంచి విచ్చేసి అర్జీలు సమర్పించిన బాధితులు. విద్యార్థుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది. ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్ చిత్రా మిశ్రా. నగర ప్రజలకు మౌలిక వసతులే తమ లక్ష్యం. కోతిరాంపూర్లో పలు అభివృద్ధి పనులకు మేయర్ భూమి పూజ. ఇక వార్తల్లోని వివరాలు. ఓ గది ఉరుస్తే ఇల్లే కూలగొట్టినట్లుగా కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్లోని లోయర్ మానేరు రిజర్వాయర్ ను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతో రైతులకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్లో మాజీ మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఎల్ఎండి రిజర్వాయర్ ను పరిశీలించి నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పై అక్కసుతో రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ ఆలోచనలతో సాగునీరు అందించడం లేదని ఆరోపించారు. ఎల్ఎండిపై ఆధారపడ్డ 8 నియోజకవర్గాలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్లు తమ అనుభవంతో మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా నీటిని విడుదల చేయవచ్చని సూచించారని గుర్తు చేశారు. 93 మీటర్ల కన్నా ఎత్తుకు పారితే పంప్ హౌజ్ లు ఆన్ చేయవచ్చని, ప్రస్తుతం 97 మీటర్ల కన్నా ఎత్తులో నీరు పారుతుందని తెలిపారు. కన్నేపల్లి, అన్నారం, సుందిళ్లలో ఒకేసారి పంపులు ఆన్ చేస్తే నీరు తీసుకురావచ్చని తెలిపారు. గత ఏడాది కరీంనగర్లో 24 గంటల మంచినీరు అందించామని గుర్తు చేశారు. హిట్లర్ తుగ్లక్ లక్షణాలు రేవంత్ రెడ్డికి వచ్చాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంగుల కమలాకర్ గారు వారే ఇనిషియేటివ్ తీసుకొని, అన్నా మీరు కరీంనగర్ రావాలి, మా లోవర్ మానేర్ డ్యాము ఇవాళ మొత్తం ఎండిపోయి నోరెళ్లబెట్టి చూస్తున్నది, సాగునీరు కాదు తాగునీరుకు కూడా సమస్య ఉన్నదని చెప్పి మా అందరినీ, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మరి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడికి వారు ఈరోజు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితిని వివరంగా మా అందరికి కూడా ఇప్పుడే తెలియజెప్పారు. పత్రికా మిత్రులతో నా ప్రార్థన ఏమంటే, రాజకీయాలు, మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, రాజకీయాలు చివరి 6 నెలలు చేద్దాం, మిగతా టైం అంతా ప్రజల కోసం పనిచేద్దాం అని వారు మాట్లాడినారు. ఇవాళ మేము కూడా అదే స్పిరిట్లో చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఇంకా ఎలక్షన్లకు 2.5 ఏళ్ళ టైం ఉంది. మాకు ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు లేవు, మాకు ఇప్పటికిప్పుడు వచ్చే అర్జెంటుగా వచ్చే రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ లేదు. వాస్తవం ఏమి అంటే, మొన్న కమలాకర్ గారు, అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా నాయకత్వం అంతా కూడా హైదరాబాద్లో మేమందరం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, దేన్నైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిలో మలినం చేసే ప్రయత్నం చేసి, బద్నాం చేసే ప్రయత్నం చేసి, ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒకవైపు ఎల్నీనో పరిస్థితులున్నా, కరువు పరిస్థితులున్నా, అక్కడ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే మరి కావాలని ఆ నీళ్లను ఎత్తిపోయకుండా రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మా కరీంనగర్ జిల్లా నాయకుల సమావేశంలో ఒక అభిప్రాయం వ్యక్తమైతే వెంటనే నిర్ణయం తీసుకున్నాం. ఇవ్వండి మహాప్రభు ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడా ప్రభుత్వము ముద్దునిద్రలో ఉంది, లేచే పరిస్థితి లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మే రిక్వెస్ట్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ స్పందించడం, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారపడ్డ భూములన్నీ కూడా ఎడారి ప్రాంతంగా మారే పరిస్థితి ఉన్నది అని ఇప్పటికే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం, దానికి అనుగుణంగా ఇమ్మీడియట్ స్పందించి మూలం ఎక్కడుందో కన్నెపల్లి నీళ్లు పోయినా కూడా కన్నెపల్లి నుంచి మోటార్ ఆన్ చేయలేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది.
ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు హాజరై తమ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు అందజేశారు. వీలైనంత త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. 5 ఏళ్ల క్రితం కరీంనగర్లోని కమాన్ ప్రాంతంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా దూసుకువచ్చి రోడ్డుపై సీసపు పనులు చేసుకుంటున్న వారిని ఢీకొట్టడంతో 4 మరణించారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో ఆనాటి మంత్రులు, అధికారులు పరామర్శించి డబుల్ బెడ్రూమ్తో పాటు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలని చెల్లిస్తాం అంటూ హామీనిచ్చారు. కానీ 5 ఏళ్లు గడిచినా డబ్బులు, ఇండ్లు అందకపోవడంతో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తమ కుటుంబీకుల ప్రాణాలు కోల్పోయారని బాధితులు తెలిపారు. 5 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాదుడు లేడు అంటూ వాపోయారు. ఆనాడు సహాయం చేస్తామంటూ ప్రచారం చేశారని, కానీ ఒక్క రూపాయి కూడా అందలేదని ఆరోపించారు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారని ఆరోపించారు. గాయాల పాలైన 3 పనులు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు 5 లక్షల రూపాయల నగదు అందజేయాలని వారు కోరారు. 4 చనిపోయిండ్రు, 3 గాయాలైనాయి. ఇప్పటిదాకా ఏం రాలే. మరి మాకు డబుల్ బెడ్రూము జాగా ఇప్పిస్తున్నారు. మరి మాకు ఇప్పటిదాకా ఏం రాలే. మరి మంచికి 5 లక్షలు ఇస్తానని చెప్పిండ్రు. మరి మాకు ఏం న్యాయం జరుగుతలేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. 4 అవుతాయి సంవత్సరం, 4 సంవత్సరాలు అవుతాయి. ఏం రాలే. మరి ఏం సాయం చేస్తలేరు. మరి మాకు సాయం చేస్తారని మాట ఇచ్చిండ్రు, కానీ ఆ మాట కూడా వాళ్ళు పోగొట్టుకుంటాండ్రు. మరి మీరు ఏం సాయం చేస్తారో మాకు చేయండి అని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ ఆఫీస్లో వచ్చినాం మేము. అయితే సాయం చేస్తారని వచ్చినాం, కానీ మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి అలాగే ఎన్ని గాయాలైనాయి. అక్కడ స్పాట్లని చచ్చిపోయిన వాళ్ళు ఏం మాట్లాడకుండా అంత ఘోరంగా నడిపిండి ఆయన బండి. మరి మాకు కూడా సాయం చేయాలని మేము కోరుకుంటాను, కానీ మాకు సాయం చేస్తలేరు. మరి మీరు ఏం చెప్తారో, మీరు ఏం సాయం చేస్తారో మాకు చేయండి. మా 4 బిడ్డలు చచ్చిపోయింది ఘోరంగా. చచ్చిపోతే నాకు ఏమో సాయం చేయలేదు. సాయం చేస్తా అని పుకారు చేసినా కానీ మాకు ఏమి ఇవ్వలేదు. జాగలు ఇస్తా అని చెప్పినా జాగలు ఇవ్వలేదు. పైసలు ఇస్తా అని చెప్పినా పైసలు ఇవ్వలేదు. నాకు ఏం సాయం లేదు. ఏం కల్పిటారు, ఏం సాయం చేయలేదు. ఆ కొట్టేటలు తిరుగుతుంది మస్తు, అవి కారు ఎత్తుకొని ఊరుకు తిరుగుతుంది. మరి మా సంగతి ఎట్లా? గత 4 సంవత్సరాల కింద మా వాళ్ళు కారు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. అతి వేగంగా నడిపి 4 చంపిన ఆయనకు మంచిగా ఏం లేకుండా, శిక్ష పడకుండా, శిక్ష ఏమి లేకుండా మంచిగా దిగుతాడు. కానీ ఇప్పటిదాకా మాకేం సాయం చేయలేదు. అప్పుడున్న గత ప్రభుత్వాలు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పిండు. అప్పుడున్న మంత్రిగా, ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఇది చేస్తా, అది చేస్తా, 4కి 4 డబుల్ బెడ్రూము, 4కి 5 లక్షల రూపాయలు సాయం చేస్తామని మాకు అప్పటి మందం చెప్పి ఇప్పటిదాకా ఆయన ప్రభుత్వం మారిన వేరే ప్రభుత్వం వచ్చినా మాకేం చేస్తలేదు. ఇప్పటి వరకు మేము 4 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ వెంటనే తిరుగుతాం, కానీ మాకు ఇది చేస్తాం, అప్పుడు చూస్తాం, ఇప్పుడు చేస్తాం. సమావేశాలు నిర్వహించుకునేందుకు స్థలం లేకపోవడంతో మహిళలమంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో మహిళా సంఘ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన మహిళలు ప్రజావాణికి విచ్చేశారు. శ్రీ రాజరాజేశ్వర గ్రామైక్య సంఘానికి 2 గుంటల స్థలం కేటాయించాలని మహిళా సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమైక్యలో సుమారు 185 మంది సభ్యులు ఉన్నారని, నిత్యం సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పెద్దంపల్లిలో మహిళా సంఘ వివో భవనానికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. మాది పెద్దంపల్లి గ్రామం, శ్రీ రాజరాజేశ్వర సంఘం వివో సంఘం మాది. అక్కడ నుండి మేము అందరం తరలి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు ప్లేస్ ఉంది మా పెద్దంపల్లిలో, కానీ ప్లేస్ ఇవ్వట్లేదు ఎవరు. అందరినీ అడిగి చూసినాం, ఎంఆర్ఓ కూడా కలవడం జరిగింది. అక్కడ కూడా రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చినాం, కలెక్టర్ మేడంని కలవడానికే వచ్చినాం. మాకు కావాల్సింది స్థలం కోసం 100 మందికి రావాల్సి. మాకు మహిళా సంఘం మా వివో భవనం కోసం, భవనం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే చెట్ల కాడ ఇట్లా గ్రామ పంచాయతీలకు పోతే వాళ్ళు అక్కడ వద్దనడం, స్కూల్లోకి వెళ్తే మా స్కూల్లో డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు అనడం, ఇంకా వేరే ఉంటే ఆ భవనం కాడికి పోతే వాళ్ళు మాకు ఎలక్షన్ కోడ్కి వస్తున్నారు కాబట్టి అక్కడికి వద్దని అంటారు. మేము చెట్ల కింద ఎన్ని రోజులను కూర్చుంటాం. వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు వర్షాలు వస్తే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకోసం మాకు కూడా శాంక్షన్ అయినాయి డబ్బులు బిల్డింగ్కు, కాకపోతే మాకు ప్లేస్ లేదు. ప్లేస్ కావాలి, ప్లేస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము శ్రీ రాజరాజేశ్వర సంఘం నుండి వచ్చినాం. మాకు వివో బిల్డింగ్ కోసం
అర్జీ పెట్టుకున్నాం సార్. మాకు స్థలం కావాలి, మాకు వివో మీటింగ్కు మా భవనం కావాలి సార్. మేము ఇట్లా అది గ్రామ పంచాయతీ ఎదురుగా చెట్ల కింద స్కూల్లో అక్కడక్కడ కూర్చున్నాం సార్. ఎక్కడ కూర్చున్నా కూడా ఇట్లా దుమ్ముల చెట్ల కింద ఆడ ఇబ్బందులు బాగా అవుతున్నాయి సార్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్స్ కు నూతన మొబైల్ కొనుగోలు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సామాజికవేత్త కోట శ్యామ్ కుమార్ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. అనంతరం మొబైల్ ఫోన్ల కొనుగోలుకు వ్యతిరేకంగా రూపొందించిన వాల్ పోస్టులను విడుదల చేశారు. సుమారు 28 లక్షల రూపాయలతో కార్పొరేటర్లకి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడం ఏంటని కోట శ్యామ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగమయ్యే ఇలాంటి ఆలోచనల్ని విరమించుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ల నిధులతో తీగల వంతెనను బాగు చేయాలని, తీగలగుట్టపల్లి రైల్వే గేట్ పూర్తి చేయాలని కోరారు. ఇటు జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 500 పోస్ట్ కార్డులు రూపొందించామని, ఇట్టి కార్డులని హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్కు పంపనున్నామని తెలిపారు. ఈరోజు మనం ప్రజావాణిలో ప్రజల ధనం వృధా పోతుంది, కేవలం 66 మంది కార్పొరేటర్లకు 28 లక్షలతో ఫోన్స్ కొనిచ్చడం అనేది మూర్ఖపు చర్య అని చెప్పి కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజాధనాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో అలా యూటిలైజ్ చేయాలి. రోడ్డు సమస్యలు బాగా ఉన్నాయి, వాటర్ సమస్య ఉంది, కరీంనగర్లో వివిధ సమస్యలు, మున్సిపాలిటీ సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా 28 లక్షలతో కేవలం చరవాణిలు ఫోన్లు కొనుక్కొని ఎంజాయ్ చేయడానికి చూస్తున్నారంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవాలి. దయచేసి ఇదేమన్నా ప్రొఫార్మా ఉంటే దాన్ని రద్దు చేసి, కరీంనగర్లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే తీగల వంతెనే ఎట్లయితుంది, డ్యామేజ్ అయింది, పూరా డ్యామేజ్ అయిపోయి కొన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకుంటారు, అలాంటివి పట్టించుకోవచ్చు, డాంబర్ రోడ్ వేయచ్చు. అదేవిధంగా రైల్వే ట్రాక్ దగ్గర అధ్వానంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి, అయినప్పటికీ కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. అట్లీస్ట్ తార్ రోడ్ అయినా, టెంపరీ తార్ రోడ్ అయినా వేయడం లేదు. అలాంటివి చేయండి కదా, ప్రజాధనాన్ని ఎందుకు వేస్ట్ చేస్తారు అని సదుద్దేశంతో ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి దీనిపైన చర్య తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 2005లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయింది. 2005 మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్లు కార్పొరేటర్లకు బిల్ పాస్ చేసుకుంటూ మొబైల్స్ అన్ని తీస్తుండదు. ఆ గతం నుంచి నడుస్తుంది, కానీ ప్రజలకు తెలియలేదు. ఈ బ్రోకర్ ప్రజలకు తెలుస్తలేదు. కానీ మొన్న ఏదో టెండర్ రిలీజ్ అయిందో ఆ టెండర్ మేము ఐడెంటిఫై చేసి, ఆ టెండర్ నెంబర్ వచ్చేసి 712210. ఈ టెండర్ నెంబర్ మేము ఐడెంటిఫై చేసి ఈ టెండర్కి ఉన్న బిల్ పాస్ చేయడాన్ని మేము గతంలో కలెక్టర్ ఫిర్యాదు చేశాము. ఈరోజు కలెక్టర్ మేడంకి ఫిర్యాదు చేశాము. మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఆర్టికల్ 65 కింద దాన్ని రద్దు చేసే హక్కు ప్రజల చేతిలో ఉన్నది. ఎవరైతే ప్రజలు ఎప్పుడైతే తీర్మానాన్ని రద్దు చేయడానికి వాళ్ళు వ్యతిరేకత ఇస్తారో ఖచ్చితంగా బిల్ అనేది పాస్ కాదని మున్సిపల్ యాక్ట్లో ఉన్నది. విద్యార్థుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పాఠశాల విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలను అందించారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలంగా ఉంటుందని తెలిపారు. 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు, కౌమార దశలో ఉన్న వారికి ఆల్బెండాజోల్ మాత్రలు వేయడం పట్ల నులి పురుగుల సమస్యను నివారించవచ్చని తెలిపారు. తద్వారా రక్తహీనత తగ్గుతుందని, నీరసం, ఆకలి మందగించడం వంటి సమస్యలు దూరం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రాతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీరామ్, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ నూలు పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ మన సుభాష్ నగర్లో మనకు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనిలో జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు గారు, డిఎంహెచ్ఓ గారు, స్థానిక కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ గారు, అలాగే జిల్లా వైద్యాధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ ఆల్బెండాజోల్ టాబ్లెట్లను అందరి విద్యార్థులకు అందించడం జరిగింది. ఎందుకంటే ఈ నూలు పురుగుల ద్వారా పిల్లలలో ఎదుగుదల కానీ వారి పెరుగుదల కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రక్తహీనతతో మరియు నీరసంగా, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉండడం వల్ల పిల్లలు ఎదుగుదల ఉండదు. కాబట్టి ఈ జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ మాత్రలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ జిల్లా వైద్య శాఖ తరఫున నిర్వహించడం జరిగింది. ఎందుకంటే పిల్లల ఆరోగ్యమే దేశానికి పునాది
పునాది కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా ఉంటేనే వారు భవిష్యత్తులో రాణించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేయర్ కులకాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని కోతిరాంపూర్ గిద్దె పెరుమాళ్ల స్వామి ఆలయ సమీపంలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి భూమి పూజ చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నగరపాలక సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మేయర్ అన్నారు. ప్రజలకు నాణ్యమైన రహదారులు, మెరుగైన డ్రైనేజ్, త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య సేవలు అందించే దిశగా ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ ఉండదని, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే విధంగా పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్ సౌగాని కొమరయ్య, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అఖిలపక్ష నాయకులతో కలిసి రసమయ్య బాలకిషన్ ముట్టడించారు. అనంతరం ఇథనాల్ ఫ్యాక్టరీ మూసివేయాలని కోరుతూ ఎంఆర్ఓకి అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని రసమయ్య బాలకిషన్ తెలిపారు. ఫ్యాక్టరీ వ్యర్థాలతో తోటపల్లి రిజర్వాయర్ ప్రమాదం ఏర్పడి లక్షల ఎకరాల సాగుభూమి దెబ్బతింటుందని ఆరోపించారు. కాలుష్య నియంత్రణ అనుమతులు లేని పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేమేదో జబర్దస్త్ చేయాలని కాదు, ఈ శాంతియుత యొక్క వాతావరణాన్ని, ఈ శాంతియుతమైనటువంటి డిమాండ్ను హింసాత్మకంగా మారితే దానికి అధికార పార్టీ కారణము, అధికారులే కారణం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము ఎందుకనంటే మేము కేవలము దీన్ని బంద్ చేయమని మాత్రమే కోరుతున్నాం. మేమేమన్నా అది చేస్తాము, మేము ఇది చేస్తామని అంటే మా ఉద్దేశం ఏంది, ఈ ఫ్యాక్టరీలో బంద్ పెట్టమన్నాం. ఇప్పుడు బంద్ అయిపోయింది, దాన్ని మళ్ళీ తెరవద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బంద్ ఉన్నది, అది తెరవద్దని చెప్తా ఉన్నాము. అలాగే వైట్ హౌస్ వాళ్ళు గుగ్గిలంక దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీని తిరిగి దాన్ని మొదలు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను అందరూ కూడా చాలా సందర్భాలలో కూడా నేను తిరిగి మొత్తుకుంటా ఉన్నా. అరే కళ్ళలో దుఃఖం వస్తూ ఉన్నది. ఎర్రని ఎండలుగా కాలువలు తీసుకొచ్చుకున్నాం, మనం నీళ్లు తీసుకొచ్చుకొని రైతులు సంతోషపడ్డారు. మొన్న గోదావరి నీళ్ళతోని మక్కలు పండించుకున్నామన్నా, ఎన్నడూ చూడని మక్కలు పండినాయి అని చెప్పేసి సంతోషంగా చెప్పారు. ఎన్నడూ చూడని పంట పండించుకున్నామని చెప్పినారు. ఇలా గట్లాంటి కాలువలన్నీ ఒదికి ఎండిపోతూ ఉంటే, ఇలా అక్కడ ఇక్కడ ఉన్న నీళ్ళల్లో కూడా ఈ కాలుష్యం నేను వదిలి మా బతుకులాగం చేస్తూ ఉంటే మేము ఎందుకు ఉండాలని చెప్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని టీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ కత్తి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులను ఉద్యమకారులుగా చేర్చుకుని లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని కత్తి వెంకటస్వామి సూచించారు. ఈ అంశంపై కార్యాచరణను కరీంనగర్ నుండే ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఉద్యమ కాలంలో చేసిన కార్యక్రమాల ప్రొఫైల్స్ ను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. త్వరలో కేకే కమిటీకి ఈ ఎజెండాను తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ బాధ్యులు గుర్రం ఆంజనేయులు, రామచంద్రారెడ్డి, లింగారావు, ఆనందరెడ్డి, రమేష్ గౌడ్, టీఎల్ఎఫ్ ప్రతినిధులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా ప్రైవేట్ రంగంలో పాల్గొన్నటువంటి అధ్యాపకుల యొక్క లిస్టును మేము కేశవరావు గారి నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని గవర్నమెంటు ఒక నిర్ణయం తీసుకున్నది. 12 సంవత్సరాల తర్వాత ఉద్యమకారులను గుర్తించాలనేటువంటి ఒక సోయి గవర్నమెంట్స్కి వచ్చింది. అది మా గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు మేము ఉద్యమకారులందరి తరఫున, పర్టికులర్గా తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఈ గుర్తింపు అనేటువంటిది కేసీఆర్ గారు మాతో కలిసి పనిచేసినారు కాబట్టి వారే వెంటనే తీసుకోవాల్సి ఉండే. 2014-15లోనే ఈ నిర్ణయం తీసుకొని గుర్తింపు చేసినట్టు. ఏదంటే చాలామంది చనిపోయినారు కూడా. 2015 నుంచి 10 ఏళ్లలో చాలామంది ఉద్యమంలో చాలా తీవ్రంగా పాల్గొన్న వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ ఆత్మకు ఏం శాంతి చేకూరుతాం.
నిర్జీవ మౌన శిలలు భూమాత ఘన చరిత్రను సవివరంగా వివరిస్తాయని రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ శిలల దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరం నడిబొడ్డున ఉన్న పురావస్తు ప్రదర్శనశాలలో శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. క్లబ్ సభ్యులు పురావస్తు మ్యూజియం ఏడి సాగర్ను శాలువాలతో సత్కరించారు. రాతియుగంలో మనుషులు శిలలను ఆయుధాలుగా పనిముట్లుగా చేసుకుని జీవించారని బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత లోహయుగం వచ్చిందని గుర్తు చేశారు. గ్రానైట్ వ్యాపారంతో గుట్టలు కొండలు కరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రానైట్ పరిశ్రమలతో పర్యావరణానికి ప్రజా ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోందని హెచ్చరించారు. ఈ సమావేశంలో పురావస్తు మ్యూజియం ఏడిఎన్ సాగర్, శాతవాహన లయన్స్ క్లబ్ అధ్యక్షులు మర్రిపెల్లి మహేందర్, కార్యదర్శి నార్ల వేణుగోపాల్, కోశాధికారి మేరుగు ప్రవీణ్ కుమార్, రాజేందర్ రెడ్డి, పచ్చునూరి సురేందర్, మ్యూజియం సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ రాక్ డే, అంతర్జాతీయ శిలా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. శిలలు నిర్జీవమైనవి, మౌనంగా ఉంటాయి, కానీ అవి భూమి పొరల యొక్క చరిత్రని చాలా అద్భుతంగా వివరిస్తాయి. శాస్త్రీయంగా ఒక శిలని స్టడీ చేస్తే భూమి యొక్క స్వభావం కూడా మనకు తెలుసుకోలేదు. ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది ఏంటి అని. ఇలాంటి శిలల యొక్క ప్రాధాన్యతని వివరించే జియాలజీ కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ కానీ ఈరోజు నిజానికి కళాశాల పాఠశాల విద్యార్థులకు ఈ రాక్స్ స్టోన్స్కు సంబంధించిన ఇంపార్టెన్స్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంగా కరీంనగర్లో మనం గ్రానైట్ హబ్ అంటున్నాము. గ్రానైట్ తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొడతామని రాష్ట్ర ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో అఖిల భారత యువజన సమాఖ్య కరీంనగర్ జిల్లా 16వ మహాసభలను ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణపల్లి యుగంధర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ఏఐవైఎఫ్ నేత పైడిపల్లి రాజు జెండాను ఎగురవేశారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తూ కాంట్రాక్టరీకరణ, అవుట్ సోర్సింగ్ విధానాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని సూచించారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోనగిరి మహేందర్, జిల్లా కార్యదర్శి మచ్చా రమేష్, ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా 16వ మహాసభలు ఈరోజు కరీంనగర్ పట్టణంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇప్పుడే ఏఐవైఎఫ్ యువజన సంఘ జెండాను మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు గారు ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగేందర్, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యదర్శి, అదేవిధంగా మాజీ యువజన నాయకులు పంజాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్, ఇతర నాయకత్వంతో కూడా అన్ని మండలాల నుంచి కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభలలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో యువజన రంగం పట్ల పాలకులు వ్యవహరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద పూర్తిగా చర్చలు జరగబోతున్నాయి. దాని పర్యవసానంగా ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ విద్యా హక్కు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసము ఈ మహాసభలో చర్చల రూపకంగా తీసుకుని వాటిని తీర్మానాల రూపకంగా ఆమోదం చేసి భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా 24 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే కనీసం ఒక 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి ఒక నీచ ప్రభుత్వంగా ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రను చూస్తున్నాం. ఈరోజు అనేక మంది కేంద్ర మంత్రులు నిరుద్యోగం పట్ల, నిరుద్యోగ యువత పట్ల అమానవీయంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యువజన పట్ల ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలంటే పకోడీలు, బజ్జీలు వేసుకోమని చెప్తున్నారు. అయ్యా మోడీ గారు, అయ్యా అమిత్ షా గారు, మరి మీ కొడుకుని ఐసీసీ ప్రెసిడెంట్ చేశారు కదా, మరి ఆయనను కూడా పకోడీ, బజ్జీలు వేసుకోమని చెప్పొచ్చు కదా. కాబట్టి ఇట్లాంటి కళ్ళపొరలు చెబుతూ ఈరోజు యువతను పూర్తిగా అన్యాయం వైపు, మత ఉన్మాదం వైపు తీసుకెళ్లడానికి చేస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రక్రియల్ని ఎండగట్టడానికి అఖిల భారత యువజన సమాఖ్య పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి కృషి చేస్తుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత వారం రోజులుగా బంద్ పాటిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు మద్దతు తెలిపారు.
భవన నిర్మాణ కార్మిక సంఘ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తమ సమస్యల పరిష్కారానికై జులై 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు బంద్కు పిలుపునిచ్చామని జిల్లా అధ్యక్షుడు అస్తపురం నారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక వనరులు ఉన్నప్పటికీ ఇసుక దొరకడం లేదని వాపోయారు. తద్వారా గృహ నిర్మాణాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపించారు. వివిధ రంగాలు వృత్తి చేసే కార్మికులకి ప్రభుత్వం పనిముట్లు అందించాలని కోరారు. కార్మిక సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు కేటాయించాలి అన్నారు. లేబర్ కార్డు ఉండి 50 ఏళ్లు నిండిన వారికి 5,000 పెన్షన్ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక జేఏసీ అధ్యక్షుడు అస్తపురం నారాయణ, ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, సంఘ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ జేఏసీ ఆధ్వర్యంలో మరి 9 తారీఖు నుండి రేపటి వరకు 14 తారీఖు వరకు కూడా ఈ బంద్ పిలుపు కార్యక్రమంలో భాగంగా మరి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మరి కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని మరి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం దాకా గీతాభవన్ నుండి మరి ఇక్కడి వరకు ర్యాలీగా పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నా. మరి అట్లాగే మా యొక్క డిమాండ్లు మరి మాకున్నటువంటి సమస్యలల్లో మాకు కరీంనగర్ జిల్లాలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్, ఒక 5 ఎకరాల స్థలంలో ఫంక్షన్ హాల్ ఏర్పడాలని కోరుతున్నాము. మరి అట్లాగే దాంతోపాటుగా మాకందరికి కూడా ఇళ్ళ స్థలాలు లేవు కాబట్టి ఒక గుంట భూమి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాము. మరి గత ప్రభుత్వం మాకు 10 సంవత్సరాలు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి ఆ రేషన్ కార్డులు అంతా కూడా అర్హులైన వారికి అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్న. మేమంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ఇంత పెద్దన జేఏసీకి ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా గత 20 సంవత్సరాల క్రితం మేము తెలంగాణ కోసం పనిచేసినటువంటి వర్కర్లం, భవన నిర్మాణ కార్మికులం కాబట్టి ప్రభుత్వం గ్రహించి మాకు కూడా 2 గుంటల స్థలం ఉద్యమకారులకు కొంత గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. భవన నిర్మాణ కార్మికులు అందరం కలిసి ఇలా జేఏసీ అంటే ఒక 14 సంఘాలను కలిసి మేము కలెక్టరేట్ను కలవడం జరిగింది. మా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అలాగే మాకు ఇసుక దొరకలేదు. ఆ ఇసుక లేక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పనులు లేక ఇంటికాడ ఉంటున్నాము. మాకేం తినడానికి తిండి లేకు. దాదాపు అందరం కలిసి కట్టుమిట్టుగా అందరం కలిసి బంద్ కార్యక్రమం 9 తారీఖు నుంచి 14 తారీఖు వరకు పనులు బంద్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయంలో మహాశైవాక్ష యోగాన్ని పురస్కరించుకుని మహాశివుడికి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఏలేటి చంద్రారెడ్డి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మానసేశ్వరుడికి మహారుద్రాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. 108 శివలింగాలు, జంట నాగులకు భక్తజనం జలాభిషేకం చేశారు. ఈ విశిష్టమైన రోజును పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో మానసాదేవి, అపురూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డితో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. नमः संभवाय तमयोद्भवाय नमः शंकराय तमयस्कराय नमः शिवाय च शिवतराय च. జేసీఐ జోన్ 12 తేజస్ మిడికాన్ అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. జేసీఐ కరీంనగర్ శాతవాహనకు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను వివిధ కేటగిరీలలో అవార్డ్స్ అందుకున్నారు. జేసీఐ శాతవాహన ప్రెసిడెంట్ జేఎఫ్ఎం ఆవుల సుధాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ఎల్ఓ మెంబర్స్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శాతవాహన ప్రెసిడెంట్ ఆవుల సుధాకర్ తో పాటు సెక్రటరీ ఐపీపీ సయ్యం సాయిబాబు, జేఎఫ్డి లక్ష్మణ్ కుమార్, జేసీ గంగుల శ్రీకర్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.
సైన్ అవుట్ సరసిజ.